యురేకా ఫోనిక్స్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం గురువులకే గురువు, సమస్త విశ్వానికి గురువైన దక్షిణామూర్తిని గురించి తెలుసుకుందాం. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ప్రణవనాదమైన ఓంకారానికి అర్థం అయినవాడు, ఏమాత్రం మార్పు లేని శుద్ధ జ్ఞానస్వరూపుడు, కళంకం లేనివాడు అయిన శ్రీ దక్షిణామూర్తికి ప్రణామములు అని ఈ శ్లోకం యొక్క అర్థం. గురువులకే గురువుగా, సమస్త విశ్వానికి గురువుగా దక్షిణామూర్తిని భావిస్తారు. విద్య, ఉద్యోగం, సంగీతం, సాహిత్యం, మరి ఎటువంటి ముఖ్యమైన పనులు మొదలుపెట్టినా ముందుగా దక్షిణామూర్తికి నమస్కరించి స్తోత్రం, ధ్యానం చేసుకోవడం వల్ల ఆ పని విజయవంతంగా అవుతుంది. శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తమ ప్రతి కచేరీలోనూ ముందుగా ఈ గురు శ్లోకాన్ని పఠించడం మనకు తెలిసిన విషయమే. మర్రి చెట్టు కింద కూర్చుని చుట్టూ ఋషులు గల దక్షిణామూర్తి స్వరూపాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకరకుండలం, ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం, తాటంకం స్త్రీల అలంకారం. అంటే స్వామి శివశక్తుల సమైక్య రూపమని మనకు తెలియజేస్తుందన్నమాట. సనక సనందనాదులకు రెండుగా కనపడిన శివశక్తులే ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్య రూపమే కాక అమ్మ రూపం కూడా. ఈ విషయాన్నే లలితా సహస్రంలో దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివ జ్ఞానప్రదాయిని అని వివరిస్తుంది. స్వామి ఉత్తరాభిముఖులై ఉంటారు. ఉత్తరంగా జ్ఞానదిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి స్వామికి వెనక వైపు గల, అంటే దక్షిణ దిశలో గల యముని దృష్టి పడదు. యముడు అంటే మృత్యువు. ఎవరు దేవుని వైపు చూస్తారో వారు మృత్యువు కంట పడరన్నమాట. యముని చూపు మనపై పడకుండా స్వామి రూపం నిఘా వేస్తుంది. ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి, యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి. దక్షిణ అంటే దాక్షిణ్య భావం. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలనం అవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అన్ని దుఃఖాలకి కారణం అజ్ఞానం. అజ్ఞానం అంటే విద్య లేకపోవడం. అటువంటి అజ్ఞానం పూర్తిగా తొలగిపోతేనే శాశ్వతంగా దుఃఖం తొలగిపోతుంది. ఆ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానస్వరూపమే దక్షిణామూర్తి. జ్ఞానాన్ని అందించే గురువులకే గురువుగా దక్షిణామూర్తిని పరిగణిస్తారు. దక్షిణామూర్తి సకల జగద్గురుమూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. శక్తిని వృద్ధి చేసి విద్యలను అనుగ్రహించే ఈ స్వామి తత్వజ్ఞానాన్ని ప్రసాదించే దైవం అన్నమాట. శ్రీ ఆది శంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో స్వరపరిచిన దక్షిణామూర్తి స్తోత్రం క్రమం తప్పకుండా నిత్యం పఠించడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఈ శ్లోకం పఠించడం వల్ల చదువులో ఉన్నతంగా రాణిస్తారు. విద్యార్థులైనా లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళువారైనా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి ఆ స్వామికి నమస్కరించి వెళ్ళడం వల్ల విజయం కలుగుతుంది. అంతేకాదు,
జీవితంలోని అడ్డంకులు, సవాళ్లను అధిగమించడమే కాక అదృష్టం, అనుకూలమైన పరిస్థితులు కలిసి వస్తాయి. దక్షిణామూర్తి జనన మరణ దుఃఖాలను పోగొడతాడు. ప్రతి గురువారం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న వివాహం కూడా నిశ్చయమవుతుంది. గురుగ్రహ శాంతి కోసం దక్షిణామూర్తిని పూజిస్తారన్నమాట. శివుని రూపాలలో ఒకరైన దక్షిణామూర్తి ప్రార్థన జీవితం యొక్క అంతిమ అవగాహన, జ్ఞానాన్ని కలిగిస్తుంది. సర్వోన్నత గురువుగా పూజించే దక్షిణామూర్తికి దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు కూడా ఉన్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. లోకస్ సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.